రాష్ట్రం పాడి పంటలతో సుభిక్షంగా వర్ధిల్లాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రార్థించారు జంట నగరాల ప్రజలు. ఆషాఢమాస బోనాల ఉత్సవాల్లో ఇవాళ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పించారు. భాగ్యనగర్ బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో హరిబౌలి అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ కళాకారుల నృత్యాలు, బాజా భజంత్రీలతో, జోగిని అవిక నృత్యాలతో ఊరేగింపు నిర్వహించారు. చార్మినార్లో భాగ్యలక్ష్మి అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఒడిబియ్యంతో 6వ బోనం సమర్పించారు. బోనాల ఊరేగింపులో జోగిని అవిక నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలన్నారు దేవాలయాల ఊరేగింపు కమిటీ ప్రెసిడెంట్ రాఘవేందర్. బోనాల పండుగ సందర్భంగా ఓల్డ్ సిటీ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు అన్నీ ఘనంగా జరుగుతున్నాయి. సప్తమాతృలకు సప్త బంగారు బోనాలు భాగంగా ఈరోజు 6వ బంగారు బోనం కార్యక్రమం అక్కన్న మాదన్న మహాకాళి మందిరం నుండి మొదలు కానున్నది. ఈరోజు బంగారు బోనాన్ని ఇక్కడి నుండి శ్రీ భాగ్యలక్ష్మి మందిర్ చార్మినార్ వద్దకు జోగిని అవిక గారు తీసుకెళ్లడం జరుగుతుంది. గత 2 రోజుల క్రితం అయితే ఘట్టాల ఊరేగింపులో పార్టిసిపేట్ చేసిన 22 దేవాలయాల కమిటీ సభ్యులందరికీ ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. చాలా ప్రశాంత వాతావరణంలో, అది కూడా సమయభావంతో మెయింటైన్ చేస్తూ అందరూ కలిసికట్టుగా ఉమ్మడిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కూడా నేను ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ తరఫున వివిధ దేవాలయాలకు నేను ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఆ కార్యక్రమంలో చాలా ప్రశాంత వాతావరణం చేసే విధంగా పోలీసు ఉన్నతాధికారులు, అదేవిధంగా రోడ్లు మరియు బ్రాంచెస్ ఫోనింగ్ వగైరా చేసిన జిహెచ్ఎంసీ అధికారులకు కూడా నేను ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాలను విజయవంతం చేస్తూ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎల్లుండి 17వ తారీఖు ఆఖరి బంగారు బోన కార్యక్రమం లాల్ దర్వాజా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది.